Okay, good evening. So can you please confirm that my voice is audible? Is it Okay, okay. మనం మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీ ఆల్మోస్ట్ ఒక 60 to 70% కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఈ సెషన్లో మిగిలిన పార్ట్ చూద్దాం. ఓకే, సో మార్నింగ్ సెషన్ హైలైట్స్లో మీరు గమనించుంటారు. మార్నింగ్ సెషన్కి హీరో ఎవరంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకేనా, వీఆర్ డీలింగ్ విత్ రొటేషనల్ మోషన్ ఆఫ్ ఎ రిజిడ్ బాడీ. కమింగ్ టు రొటేషన్, moment of inertia plays an important role. Whether the body rotates easily or is it difficult to rotate the body, all depends on the value of moment of inertia. Okay, so moment of inertia expression ఏంటి mr square అని చెప్పాను. సో moment of inertia అనేది మాస్ కాదు, ఇట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మాస్. I ఈక్వల్స్ mr స్క్వేర్ అంటే m అంటే మాసే, కానీ r అంటే ఆ యాక్సెస్ ఆఫ్ రొటేషన్ నుంచి డిస్టెన్స్ అన్నమాట, రేడియస్ అనుకోవచ్చు. మీరు రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటాం యాక్చువల్ గా. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంకే స్క్వేర్ అని ఎంఆర్ స్క్వేర్ అని అంటాం. సో దిస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ ద సేమ్ బాడీ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ యాక్సెస్ ఆఫ్ రొటేషన్. ఓకేనా, ఒక బాడీ రొటేట్ అవుతున్నప్పుడు మనం ఫస్ట్ ఒకటి డిఫైన్ చేయాలి, యాక్సెస్ ఆఫ్ రొటేషన్ డిఫైన్ చేయాలి. ఓకేనా, సో ఒక బాడీ రొటేట్ అవడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. దేర్ ఆర్ మిరియడ్ వేస్ ఆఫ్ రొటేషన్. ఓకే, డిపెండింగ్ ఆన్ ది యాక్సెస్ ఆఫ్ రొటేషన్. ఇట్ కెన్ రొటేట్ అబౌట్ ఎక్స్ యాక్సెస్ ఆర్ ఇట్ కెన్ రొటేట్ అబౌట్ వై యాక్సెస్ ఆర్ జెడ్ యాక్సెస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే, సో ఎప్పుడైతే యాక్సెస్ ఆఫ్ రొటేషన్ మారుతుందో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మారుతుంది. ఓకేనా, సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక తక్కువ ఉందనుకోండి, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఈజియర్ టు రొటేట్, ఈజీగా రొటేట్ అవుతుంది. అదే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వాల్యూ ఎక్కువ ఉంటే డిఫికల్ట్ రొటేట్ అవడం, అంటే రొటేషనల్ ఇనర్షియా ఎక్కువగా ఉంటుంది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉంటే. ఓకేనా, సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమని చెప్పానంటే ఇట్ ఈస్ ఏ టెన్సార్ ఆఫ్ ర్యాంక్ 2 అని చెప్పాను. అంటే ర్యాంక్ 2 అని అనకపోయినా టెన్సార్ అంటే ఇంకా మనం సినానిమస్ కి ఏమనుకోవచ్చు అంటే టెన్సార్ హ్యాస్ 9 కాంపనెంట్స్. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ 3x3 మ్యాట్రిక్స్. ఓకే, సో స్ట్రక్చర్ కూడా మనం చూసాం కదా, 3x3 మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ ఇక్కడ రాసాం కదా మనం. IXX, XY, YZ ఇవన్నీ ఏంటి, ద వాల్యూస్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ డిఫరెంట్ యాక్సెస్ అంతే. ఓకేనా, ఎలిమెంట్స్ అన్నమాట. సో మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి కదండి, IXX, IYY, IZZ, అవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మనం చాలా సందర్భాల్లో రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ చేసి ప్రిన్సిపల్ యాక్సెస్ కనుక తీసుకుంటే ఈ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా జీరో అయిపోతాయి, ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇస్ అ టెన్సార్ ఆఫ్ ర్యాంక్ 2. మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఎ సిమెట్రిక్ టెన్సార్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే తెలుసా మీకు? ఇప్పుడు ఏ అనేది ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనుకోండి, ట్రాన్స్పోజ్ కట్టామనుకోండి, ఏ ట్రాన్స్పోజ్ కట్టినప్పుడు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న మ్యాట్రిక్స్ ఉంది కదమ్మా, ఐ చూపించాను కదా, దీనికి ఐ ట్రాన్స్పోజ్ ఎంత అవుద్ది చెప్పండి? ఐ ట్రాన్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుంది? సింపుల్, ప్రిన్సిపల్ డయాగ్నల్ చేంజ్ అవ్వదు. ఏమవుతుంది? IXY ప్లేస్ లో IYX వస్తుంది, అంతేగా. 1 మినిట్, IYX ఇక్కడికి వస్తుంది, IXY ఇక్కడికి వస్తుంది, ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేసుకుంటాయి. IZX ఏమో XZ కి వెళ్తుంది, XZ ఏమో ZX కి వెళ్తుంది. సో ఇలాగ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేసుకుంటాయి, కానీ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రం మారవు. సో మీకు ఏమవుతుందంటే IXY ఈజ్ ఈక్వల్ టు IYX కాబట్టి సిమెట్రిక్ గా ఉంటుంది మీకు ఈ టెన్సార్. ఓకేనా, సిమెట్రిక్ టెన్సార్ అనమాట. సో అలాగే డిఫరెంట్ కండిషన్స్ లో, అంటే స్పెరికల్ టాప్ కి ఎలా ఉంటుంది, సిమెట్రిక్ టాప్ కి ఎలా ఉంటుంది, అలాగే సిలిండ్రికల్ సిమెట్రిక్ ఎలా ఉంటుంది అన్న విషయాలు గుర్తుండాలి. ఓకేనా, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, యూలర్స్ ఈక్వేషన్స్ ఆర్ అఫ్ కోర్స్ ఆయిలర్స్ ఈక్వేషన్స్ అని కూడా అంటారు. యూలర్స్ ఈక్వేషన్స్ అంటే ఏం లేదమ్మా, సింపుల్. మనం ట్రాన్స్లేటరీ మోషన్ లో ఒక ఆబ్జెక్ట్ యొక్క మూవ్మెంట్ ని డిస్క్రైబ్ చేసే ఈక్వేషన్స్ ఏంటి? న్యూటన్స్ ఈక్వేషన్స్, అంతే కదా. న్యూటన్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అంటాం. సేమ్ అదే ఈక్వేషన్స్ రొటేషనల్ గా రాస్తే ఆ రొటేషన్ లో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ని యూలర్స్ ఈక్వేషన్స్ అంటారు. ఓకేనా, మీకు ఆల్రెడీ చెప్పిందే, ఈ రొటేషనల్ ఈక్వేషన్స్ అంటే యూలర్స్ ఈక్వేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి? τ1, τ2, τ3. ఇవేంటివి? టార్క్ ఎలిమెంట్స్ కదా. ఎక్స్ డైరెక్షన్ లో టార్క్ అయితే τ1, వై డైరెక్షన్ τ2, జెడ్ డైరెక్షన్ τ3. సో మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, మనం రొటేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు టార్క్ ఉంటుంది. ఓకే, టార్క్ ప్రొడ్యూసెస్ రొటేషన్.
ఓకే, జస్ట్ లైక్ ఫోర్స్ ప్రొడ్యూసెస్ ట్రాన్స్లేటరీ మోషన్. ఓకే, సో టార్క్ ఉంటుంది కాబట్టి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి? τ1 ఈజ్ ఈక్వల్ టు I1 d ω1/dt, అంటే I అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ω1 అంటే యాంగులర్ వెలాసిటీ, ప్లస్ I3 మైనస్ I2 ω2 ω3. ఈ ఈక్వేషన్ బట్టి ఈ రెండు సైక్లిక్ ఆర్డర్ లో రాసేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. 1 ప్లేస్ లో 2 వస్తుంది, 2 ప్లేస్ లో 3 వస్తుంది. ఓకేనా, ఇలా సైక్లిక్ గా రాసుకెళ్తే మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. దీస్ ఆర్ కాల్డ్ యూలర్స్ ఈక్వేషన్స్. ఓకేనా, సో యూలర్స్ ఈక్వేషన్స్ అనేవి ఏమి ఆల్ టుగెదర్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఏం కాదు. దే ఆర్ సింప్లీ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇన్ రొటేషన్, దట్స్ ఆల్. ఓకే, సో నెక్స్ట్ మెయిన్ టాపిక్ వస్తే ఇప్పుడు ఈ సెషన్ లో హీరో ఇదే అవుతుంది. మార్నింగ్ సెషన్ లో మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలాగైతే హైలైట్ అని చెప్పామో, ఈ సెషన్ లో ప్రెసిషన్ అనే టాపిక్ హైలైట్. దీని మీద మనకి బిట్స్ పడే ఛాన్స్ ఉంది. ఓకేనా, అసలు ఫస్ట్ హైలైట్ చేశాను చూడండి వర్డ్ ప్రెసిషన్ అంటే ఏంటో తెలియాలి. చాలా మందికి ప్రాపర్ గా మీనింగ్ తెలియదు. మామూలుగా ఫార్ములాస్ అవి చదివేస్తాం కానీ ప్రెసిషన్ అంటే తెలియదు. ఇది చెప్పడానికి నేను ఒక ఎనాలజీ చెప్తాను చూడండి. ఇప్పుడు మనందరం చిన్నప్పుడు బొంగరంతో ఆడుకున్న వాళ్ళమే. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ వస్తే మళ్ళీ క్లాస్ అయిన తర్వాత ఒకసారి బొంగరం తీసుకొని ఒకసారి ప్లే చేయండి. ఓకేనా, మనం బొంగరాన్ని వదిలినప్పుడు ఇనీషియల్ గా అంటే ఎప్పుడైతే అది ఫాస్ట్ గా తిరుగుతుందంటే అర్థం ఏంటి? యాంగులర్ మొమెంటం ఎక్కువ ఉన్నప్పుడు యాక్సెస్ ఆఫ్ రొటేషన్ ఎలా ఉంటుంది? రాక్ సాలిడ్ గా ఉంటుంది, స్టడీగా ఉంటుంది, అటు ఇటు కదలదు. ఓకేనా, సో చాలా స్టేబుల్ గా ధైర్యంగా రొటేట్ అవుతుంది. యాజ్ ఇట్ స్లోస్ డౌన్ అంటే యాంగులర్ మొమెంటం స్లో అయ్యే తగ్గే కొందికి ఎల్ తగ్గే కొందికి ఇట్ బిగిన్స్ టు ఓబుల్. ఇలా ఓబుల్ అవడం అవుతుంది కదా, అంటే మీకు ఏమవుతుంది? ఇలా మూవ్ అవుతుంది గ్రాడ్యువల్ గా. దిస్ మోషన్ ఈజ్ కాల్డ్ ప్రెసిషన్. ఓకేనా, ప్రెసిషన్ అంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చో తెలుసా? మామూలుగా ఒక ఆబ్జెక్ట్ రొటేట్ అవుతున్నప్పుడు ఆబ్జెక్ట్ లో ఉన్న అన్ని పార్టికల్స్ రొటేట్ అవుతాయి, కానీ యాక్స్ ఆఫ్ రొటేషన్ మాత్రం ఎలా ఉంటుంది? ఇన్వేరియంట్, స్టడీగా ఉంటుంది అది. కానీ ప్రెసిషన్ అంటే ఏంటంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ఒకసారి విజువలైజ్ చేసుకోండి, అయితే చూడండి ఒకసారి బొంగరం నేల మీద వేసి. ప్రెసిషన్ అంటే ఏంటంటే రొటేషన్ ఆఫ్ యాక్సెస్ ఆఫ్ రొటేషన్, అంటే యాక్సెస్ ఆఫ్ రొటేషనే రొటేట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, సో మామూలుగా అయితే యాక్సెస్ ఆఫ్ రొటేషన్ ఇనీషియల్ గా ఫాస్ట్ గా తిరుగుతున్నప్పుడు అంటే when the angular momentum is high, యాక్సెస్ ఆఫ్ రొటేషన్ ఎలా ఉంటుంది? స్టేబుల్ గా ఉంటుంది. బొంగరం స్లో అయ్యే కొందికి ఈ యాక్సెస్ ఆఫ్ రొటేషన్ ఏమవుతుంది చూసారా? దిస్ యాక్సెస్ ఆఫ్ రొటేషన్ ఈజ్ రొటేటింగ్, దట్స్ వాట్ వీ కాల్ ప్రెసిషన్. ఓకేనా, సో ప్రెసిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఎర్త్ కూడా యాక్చువల్ గా ప్రెసిషనల్ మోషన్ ఉంటుంది, మన ప్లానెట్ ఎర్త్ కూడా, అయితే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం నోటీస్ చేయలేం. ఓకేనా, సో ప్రెసిషన్ ఈజ్ నథింగ్ బట్ ది రొటేషన్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఓకే, చాలా మంచి కాన్సెప్ట్ ఇది. మీరు జాగ్రత్తగా వింటే కనుక చాలా బాగుంటుంది కాన్సెప్ట్ ప్రెసిషన్. సో ప్రెసిషనల్ వెలాసిటీకి ఎక్స్ప్రెషన్. ఓకేనా, ఒమేగా పి అని ఎందుకు రాసాం? సింపుల్, మామూలుగా యాంగులర్ వెలాసిటీకి మనం వాడే లెటర్ ఏంటి? ఒమేగా. ఓకేనా, ఒమేగా పి అని ఎందుకు రాసాం? ఇది దేని వెలాసిటీ? యాంగులర్ వెలాసిటీ. మామూలు ఆబ్జెక్ట్ యొక్క రొటేషనల్ యాంగులర్ వెలాసిటీ కాదు ఒమేగా పి అంటే. ఒమేగా పి అంటే ప్రెసిషన్ అవుతుందని చెప్పాను కదా, ప్రెసిషనల్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా పి అంటే. దానికి ఎక్స్ప్రెషన్ ఏంటంటే mgr బై ఎల్, ఆర్ mgr. ఎల్ అంటే మీకు తెలుసుగా ఐ ఒమేగా. ఎల్ అంటే యాంగులర్ మొమెంటం అంటే ఐ ఇంటూ ఒమేగాయే కదా, అంటే పి ఈజ్ ఈక్వల్ టు mv ఎలాగో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా అలా అని పొద్దున్న నేర్చుకున్నాం కదా. సో ప్రెసిషనల్ వెలాసిటీకి ఫార్ములా ఒమేగా పి ఈజ్ ఈక్వల్ టు mgr బై ఐ ఒమేగా. ఇప్పుడు మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఫిజిక్స్ లో వి డీల్ విత్ సో మెనీ ఈక్వేషన్స్. ఓకేనా, when we deal with so many equations, the beauty of physics lies in the analysis of that equation. ఆ ఈక్వేషన్ ని అనలైజ్ చేయడంలో ఉంది, దాని నుంచి మనం ఇన్ఫరెన్స్ తీసుకోవాలి. ఆ ఈక్వేషన్ మనకి ఏం చెప్తుంది? ఎక్కడైతే మ్యాథమెటిక్స్ ఆగిపోద్దో అక్కడ ఫిజిక్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మీరు చూడండి, ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రెసిషనల్ వెలాసిటీ అనేది యాంగులర్ మొమెంటం మీద ఎలా డిపెండ్ అవుతుంది? ఈక్వేషన్ చూసి చెప్పండి. ఎల్ మీద ఎలా డిపెండ్ అవుతుందని అడుగుతున్నాను నేను. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ సార్. మనం అది ఈక్వేషన్ పరంగా కాదు, కామన్ సెన్స్ ప్రకారం మనకి ఇదంతా తెలీదు.
మామూలుగా బొంగరం చూస్తే కూడా అర్థమైపోతుందిగా. నేను ఏమన్నాను, ఇనీషియల్ గా బొంగరానికి ఎల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, యాంగులర్ మొమెంటం ఇనీషియల్ గా ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్ గా తిరుగుతుంది. తర్వాత ఫ్రిక్షన్ వల్ల ఎనర్జీ డిసిపేట్ అవుతుంది కదా. డిసిపేట్ అయిన బొంగరం గాలిలో వేయం కదా, మనం నేల మీద వేస్తాం కదా. సో ఫ్రిక్షన్ వల్ల కొంత ఎనర్జీ గ్రాడ్యువల్ గా అది కోల్పోతుంది. సో ఎల్ వాల్యూ ఏమవుతుంది, నెమ్మదిగా తగ్గిపోతుంది. ఎల్ వాల్యూ తగ్గే కొందికి ప్రెసిషనల్ మోషన్ పెరుగుతుంది, అంతే కదా. సో ఈజీ కదా అర్థం చేసుకోవడం. సో ప్రెసిషనల్ వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాంగులర్ మొమెంటం. అంటే ప్రెసిషన్ ఎప్పుడు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది చూడండి, ఎప్పుడైతే బొంగరం బాగా స్లో అయిపోతుందో అప్పుడు మనకు ప్రెసిషనల్ మోషన్ కనిపిస్తుంది. అందుకే బొంగరం ఆగిపోయేటప్పుడే మనకు అది వాబుల్ అవుతుంది తప్ప స్టార్టింగ్ లో కాదు. ఓకేనా. సో ఒమేగా పి ఈజ్ ప్రపోర్షనల్ టు 1/L, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాంగులర్ మొమెంటం అనేది కీ పాయింట్, మీరు నోట్ చేసుకోవాల్సింది. ఓకేనా, చాలా చోట్ల అడిగారు ఇది. తర్వాత ఇంకో పాయింట్ హైలైట్ చేసి రాశాను చూడండి అక్కడ, ఒమేగా పి అనేది థీటా మీద డిపెండ్ అవ్వదు. ఓకేనా. థీటా అంటే నా ఉద్దేశం, ఇప్పుడు మన ఎర్త్ కూడా ఒక బొంగరమే కదా, అది కూడా ఒక బొంగరమే, మన ప్లానెట్ ఎర్త్ కూడా. కాకపోతే ఇలా నిలువుగా స్ట్రైట్ గా తిరిగే బొంగరం కాదు మన ఎర్త్, ఇంక్లైన్డ్ గా ఉంటుంది 23.5 degrees. మనకి సీజన్స్ రావడానికి కారణం ఎర్త్ యొక్క యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇలా ఇంక్లైన్ అయి ఉండడమే. కాకపోతే ప్రెసిషనల్ మోషన్ అనేది ఆ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ మీద డిపెండ్ అవ్వదు, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ థీటా. ఓకే. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఒమేగా పి అంటే ప్రెసిషనల్ వెలాసిటీ దేని మీద డిపెండ్ అవ్వదు, మాస్ మీద డిపెండ్ అవ్వదు. ఓకేనా. దేని మీద డిపెండ్ అవుతుంది మరి, ఐ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మీకు చిన్న పాయింట్ మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పుడు ఒమేగా పికి చూసిన ఎక్స్ప్రెషన్ లో ఎం కనిపిస్తుందా లేదా, ఎం ఉంది ఇక్కడ, ఎం ఉంది కాబట్టి మనం చూడగానే ఏమనుకుంటాం, ఒమేగా పి ఇస్ ప్రపోర్షనల్ టు ఎం, అంటే ఎం మీద డిపెండ్ అవుతుంది అని అనుకునే ప్రమాదం ఉంది కదా. మరి నేను ఇక్కడ ఎం మీద డిపెండ్ అవ్వదని ఎలా చెప్తున్నాను, ఎవరైనా గెస్ చేయండి. అంటే ఈక్వేషన్ మనల్ని మోసం చేయడానికి ట్రై చేస్తుంది. చెప్పండి. దాని మాస్ లో ఎటువంటి చేంజెస్ ఉండవు, ఏమా మాస్ లో చేంజెస్ ఉండవు సార్. అంటే అఫ్ కోర్స్ మాస్ కాన్స్టెంట్ అనేది అది కదమ్మా, మాస్ లో చేంజ్ ఉండదు, కరెక్టే నువ్వు చెప్పింది. వేరే బొంగరం తీసుకుని దాని మాస్ ఎక్కువగా ఉందనుకో, బరువుగా ఉన్న బొంగరం తీసుకున్నాం, అప్పుడు ప్రెసిషనల్ వెలాసిటీ ఎక్కువ ఉంటుందా అంటే ఉండదు కదా. నేను చెప్పేది ఆ కాన్సెప్ట్. వేరే బొంగరం తీసుకుంటే, బరువైన బొంగరం తీసుకుంటే, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక్కోసారి ఈక్వేషన్ చూసి మనం డిసీవ్ అవ్వకూడదు, కరెక్ట్ గా చూడాలి ఈక్వేషన్. చూడండి, ఇక్కడ ఐ ఉంది కదా, ఐ ఉంది కదా ఈక్వేషన్ లో. ఐ అంటే ఏంటో మనకు తెలుసు కదా, ఎం ఆర్ స్క్వేర్ కదా. ఓకేనా. సో ఈ ఐ ఉంది చూసారా, ఈ ఐలో ఉన్న ఎం ఈ పైన న్యూమరేటర్ లో ఉన్న ఎం ని క్యాన్సిల్ చేస్తుంది. ఓకేనా. సో ఈవెన్ దో దట్ ఈక్వేషన్ సీమ్ టు హ్యావ్ ఎ డిపెండెన్స్ ఆన్ ఎం, దేర్ ఇస్ నో సచ్ డిపెండెన్స్, మాస్ మీద డిపెండ్ అవ్వదు. కాకపోతే దేని మీద డిపెండ్ అవుతుంది, ఐ మీద డిపెండ్ అవుతుంది. అది కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాదు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంతే కదా. డినామినేటర్ లో కదా ఐ ఉంది. సో మీరేం చెప్పొచ్చు ఇక్కడ, ఒమేగా పి డస్ నాట్ డిపెండ్ ఆన్ మాస్ బట్ డిపెండ్స్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ అని ఎందుకు వాడాను, నేను ఆల్రెడీ చెప్పాను. ఐ అంటే అర్థం ఏంటి యాక్చువల్ గా, ఐ అంటే ఎంత మాస్ ఉందనేది కాదు, ఆ మాస్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యింది అనేది ఇంపార్టెంట్, అంతే కదా. సో ఐ మీద డిపెండ్ అవుతుంది ఒమేగా పి వాల్యూ. ఓకేనా. అలాగే ఇక్కడ టార్క్ పనిచేస్తుంది కదా టాప్ మీద, ఆ టార్క్ కి ఎక్స్ప్రెషన్ కూడా అడిగారు 1-2 సార్లు, డైరెక్ట్ ఫార్ములా ఎంజిఆర్ సైన్ థీటా. ఓకేనా. సో ప్రెసిషన్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఓకేనా. అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఒక విధంగా భరతనాట్యం చేస్తుంది అనమాట. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ రొటేట్స్ అబౌట్ ఎన్ అదర్ ఇమాజినరీ లైన్, దట్ ఈస్ కాల్డ్ ప్రెసిషన్. సో ఒమేగా పి ప్రపోర్షనల్ టు 1/L, ఒమేగా పి డస్ నాట్ డిపెండ్ ఆన్ థీటా, అండ్ ఒమేగా పి డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎం బట్ డిపెండ్ ఆన్ ఐ, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అవి గుర్తుండాలి కీ పాయింట్స్. ఎక్స్ప్రెషన్ కూడా గుర్తుండాలి, ఒమేగా పి ఈజ్ ఈక్వల్ టు ఎంజిఆర్ బై ఎల్ అనొచ్చు, లేకపోతే ఒమేగా కాబట్టి ఎంజిఆర్ బై ఐ ఒమేగా అని చెప్పొచ్చు. థీటా మీద డిపెండ్ అవ్వదని చెప్పడం చాలా సింపుల్, ఎందుకని ఆ ఎక్స్ప్రెషన్ లో థీటా లేదు కదా, థీటా లేదు కాబట్టి ఇండిపెండెంట్ ఆఫ్ థీటా అని చెప్పొచ్చు. ఓకే. సో నెక్స్ట్ గైరోస్కోప్ కి వస్తే, గైరోస్కోప్ నేను ఇప్పుడు జస్ట్ కొంతవరకు టచ్ చేస్తాను, మీకు అది యానిమేషన్ తో చెప్తాను నేను ఇంకో క్లాస్ లో. గైరోస్కోప్ అనేది డైనమిక్ కదా, అది మూవ్ అవుతున్నప్పుడే దాని గొప్పతనం తెలుస్తుంది మనకు. గైరోస్కోప్ అనేది ఒక మెకానికల్ డివైస్, అది
ఏరోప్లేన్స్ లోను వీటిలోను స్టెబిలిటీ కోసం, తర్వాత నావిగేషన్ కోసం విరివిగా వాడతాం మనం గైరోస్కోప్. ఓకేనా? అయితే అందులో 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. గైరోస్కోప్ లో ఏ ఫిక్స్డ్ పాయింట్ కి రిలేటివ్ గా ఆ మోషన్ వస్తుందో, ఆ డిస్క్ రొటేట్ అవుతుందో, ఆ ఫిక్స్డ్ పాయింట్ ఈస్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ప్రతి ఆబ్జెక్ట్ కు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది, తెలుసు కదా? ఇప్పుడు ఒక బ్యాంగిల్ ఉంది, ఆ బ్యాంగిల్ కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంటుంది చెప్పండి? గాజు. హ్యాండ్ సార్. మామూలుగా లేడీస్ చేతికి వేసుకునే గాజుకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంటుంది? జనరల్ గా టొమాటో, పొటాటో తీసుకొని సెంటర్ ఆఫ్ గ్రావిటీ కట్టమంటే సిమెంట్ కంటే ఇది సెంటర్ పెట్టేస్తాం. పొటాటోలో అని చెప్పి కష్టపడి కడతాం క్యాలిక్యులేషన్స్ చేసి. ఓకేనా? ఇప్పుడు బ్యాంగిల్ అంటే ఏంటి? అది ఒక సర్క్యులర్ రింగ్ లా ఉంటుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాక్చువల్లీ ఎక్కడ ఉంటుంది? సెంటర్ లో, అసలు ఆబ్జెక్ట్ లో ఉండదు. ఓకేనా? సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు రేసింగ్ కార్స్ చూడండి, రేసింగ్ కార్స్ ఎప్పుడు కూడా చాలా తక్కువ హైట్ లో ఉంటాయి. ఎందుకు తక్కువ హైట్ లో ఉంటాయి అంటే సింపుల్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎంత తక్కువ హైట్ లో ఉంటే అంత స్టేబుల్ గా ఉంటుంది వెహికల్. ఓకేనా? మీకు అందుకే చూడండి, ఈ అప్లికేషన్ ఏం చెప్తారంటే, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అప్లికేషన్ నేవీలో కొన్నాళ్ళ పాటు 10 ఏళ్ళు వర్క్ చేసి వచ్చిన వాళ్ళు, వాళ్ళ నడక మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు కాళ్ళు ఎడంగా పెట్టి నడుస్తుంటారు. ఎందుకు నడుస్తారో మనకు అర్థం కాదు. అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఎందుకంటే నేవీలో వర్క్ చేశారంటే వాళ్ళు ఎక్కువ టైం పాటు సముద్రంలో గడుపుతారు కదా షిప్ లో. షిప్ ఏమవుతుంటది, అది ఎంత గొప్ప టైటానిక్ షిప్ అయినా వాబుల్స్ కదా. సో వాబుల్ అవుతున్నప్పుడు వాళ్ళ బాడీ ఏం చేస్తుందంటే గ్రాడ్యువల్ గానే, నెమ్మదిగా, వాళ్ళకి తెలియకుండానే కాళ్ళు ఎడం పెట్టి నడుస్తుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బేస్ పెంచుకుంటారు. ఇప్పుడు ఎప్పుడు కూడా రూల్ ఏంటి, స్టెబిలిటీకి రూలు సెంటర్ ఆఫ్ గ్రావిటీ బేస్ లోపల ఉండాలి. బేస్ లోపల ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ డైనమిక్ గా స్టేబుల్ గా ఉంటది. ఓకేనా? ఎప్పుడైతే మనం కాళ్ళు దగ్గరికి పెట్టి క్యాట్ వాకింగ్ చేసాం అనుకో పడవ మీద, బోటు మీద, అప్పుడు కాళ్ళు దగ్గర పెడతాం కదా, బేస్ చిన్నగా ఉంటది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ పొరపాటున ఎక్కడ మన నావెల్ దగ్గర ఉంటుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనకి హ్యూమన్ బాడీకి నావెల్ దగ్గర ఉంటుంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ పొరపాటున బేస్ నుంచి అటు ఇటు వచ్చింది అనుకోండి, వి ఫాల్. ఓకే? సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇట్ కోయిన్సైడ్స్ విత్ దట్ ఫిక్స్డ్ పాయింట్ అబౌట్ విచ్ దట్ డిస్క్ రొటేట్స్. ఓకే? తర్వాత యాక్సెస్ ఆఫ్ రొటేషన్ ఎలా ఉంటుందంటే, గైరోస్కోప్ ది ఎక్స్ట్రాడినరీ స్టెబిలిటీ ఉంటుంది. ఓకేనా? చాలా స్టేబుల్ గా ఉంటుంది. ఓకే? సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. గైరోస్కోప్ ఒకసారి నేను ఒక యానిమేషన్ రన్ చేసి అప్పుడు చూపిస్తాను మీకు. ఓకే? నెక్స్ట్ ఇందులో లాస్ట్ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి, డైరెక్ట్ బిట్స్ కూడా అడుగుతారు వీటికి. మీకు ప్లానెట్ ఎర్త్ మీద ఈక్వేటర్, ఓకేనా, లేకపోతే పోల్స్, ఇలా డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి కదా. లెంగ్త్ ఆఫ్ డే టైము, లెంగ్త్ ఆఫ్ నైట్ టైము ఈక్వల్ గా ఉండవు. మీకు ఆ విషయం తెలుసు కదా. ఈక్వేటర్ దగ్గర మాత్రం, భూమధ్య రేఖ దగ్గరలో డే టైము 12 అవర్స్ ఉంటే నైట్ టైం 12 అవర్స్ ఉంటుంది. కానీ మీరు ఈక్వేటర్ నుంచి నార్త్కి వెళ్ళినా సౌత్కి వెళ్ళినా కూడా ఆ డీవియేషన్ ఉంటుంది. ఓకేనా? సమ్మర్ లో మీకు కొన్ని ఏరియాస్ లో డే టైము ఒక 16-17 గంటలు ఉంటుంది, నైట్ టైం 7 అవర్స్ ఉంటుంది. అదే సేమ్ అక్కడ వింటర్ వచ్చేటప్పటికి రివర్స్ అవుతుంది. ఓకేనా? మీకు నార్త్ పోల్ దగ్గర 6 మంత్స్ డే టైం ఉంటుంది అనమాట, 6 మంత్స్ నైట్. ఓకేనా? సో అలాగా డే టైము నైట్ టైము ఈక్వల్ గా ఉండవు, డ్యూరేషన్ ఆఫ్ డే టైం, డ్యూరేషన్ ఆఫ్ నైట్ టైం. కానీ సంవత్సరంలో ఒక 2 రోజులు ఉంటాయి ఈక్వేటర్ దగ్గర. ఆ 2 రోజుల్లో మాత్రం లెంగ్త్ ఆఫ్ డే టైం ఎంత ఉంటుందో లెంగ్త్ ఆఫ్ నైట్ అంతే ఉంటుంది ఎగ్జాక్ట్ గా. ఏంటి ఆ 2 రోజులు అంటే, వాటికి కొన్ని పేర్లు ఉన్నాయి. వెర్నల్ ఈక్వినాక్స్ అని, ఆటమినల్ ఈక్వినాక్స్ అని రెండు రోజులు ఉంటాయి. ఆ డేస్ గుర్తుండాలన్నమాట. అసలు మార్చ్ 21st ఆర్ 20th అని చెప్తారు, జనరల్ గా 21st యాక్సెప్టెడ్. సో మార్చ్ 21st వెర్నల్ ఈక్వినాక్స్. ఓకేనా? ఆటమినల్ ఈక్వినాక్స్ వచ్చి సెప్టెంబర్ 22nd. రెండు 6 months గ్యాప్ లో ఉంటాయి. ఆన్ దీస్ 2 days యూ విల్ హ్యావ్ ది లెంగ్త్ ఆఫ్ డే టైమ్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ నైట్ టైం. మామూలు సందర్భాల్లో కొంత వేరియేషన్ ఉంటుంది. ఓకేనా? అంటే ఒక ఒక హాఫ్ అన్ అవర్ డే టైం ఎక్కువ ఉంటే హాఫ్ అన్ అవర్ నైట్ టైం తక్కువ ఉండొచ్చు, వేరే సీజన్ లో వైస్ వర్సా. ఓకేనా? కానీ ఈ 2 రోజుల్లో మాత్రం ఆన్ ది ఈక్వేటర్ యూ విల్ హ్యావ్ ద సేమ్. ఓకే? సో ఈ డేస్ అనేవి గుర్తుండాలి, మార్చ్ 21st, సెప్టెంబర్ 22nd. ఓకేనా? సో ఇది రిజిడ్ బాడీకి సంబంధించి ఎస్సెన్స్ అన్నమాట. ఓకే?
మరి రిజిడ్ బాడీ సంబంధించి ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏమైనా ఒకసారి డౌట్ ఉంటే అడగండి. ఓకే, సార్ ఎక్స్క్యూజ్ మీ, ఆదిత్య చెప్పమ్మా. సిమెట్రిక్ టాప్ ఒకసారి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా, ఫస్ట్ స్టార్టింగ్ డెఫినేషన్ పార్ట్ అండ్ ఫార్ములా. సిమెట్రిక్ టాప్ అంటే రొటేషన్ ఆఫ్ యాక్సెస్. ప్రెసిషన్ లో విన్నామమ్మా, అర్థమైందా? లేదు సార్, ఒకసారి చెప్పండి సార్ మళ్ళీ ఒకసారి. ప్రెసిషన్ అంటే ఏం లేదు, మామూలుగా ఒక ఆబ్జెక్ట్ రొటేట్ అవుతున్నప్పుడు యాక్సెస్ ఆఫ్ రొటేషన్ స్టేబుల్ గా ఉంటుంది కదా, కానీ ఆ ఆబ్జెక్ట్ స్లో అయ్యే కొందికి యాక్సెస్ ఆఫ్ రొటేషన్ ఏమవుతుంది, ఇలాగా వాబుల్ అవుతుంది. ఇలా వాబుల్ అవడాన్ని ప్రెసిషన్ అంటాం. సో దీనికి ఈ ప్రెసిషనల్ మోషన్ కూడా కొంత వెలాసిటీ ఉంటుందిగా, సో దాన్ని మనం ప్రెసిషనల్ యాంగులర్ వెలాసిటీ అంటాం. ఓకే, విచ్ ఇస్ డినోటెడ్ బై ఒమేగా పి. ఒమేగా పి వేరు, ఒమేగా వేరు. ఒమేగా అంటే మామూలుగా రొటేషన్ అవుతుంది కదా ఆబ్జెక్ట్, దాని యాంగులర్ వెలాసిటీ. ఒమేగా పి అంటే ప్రెసిషనల్ మోషన్ యొక్క యాంగులర్ వెలాసిటీ. దానికి ఎక్స్ప్రెషన్ ఎంజీఆర్ బై ఐ ఒమేగా. ఓకేనా, ఎంజీఆర్ బై ఐ ఒమేగా ఆర్ ఎంజీఆర్ బై ఎల్ అనొచ్చు. సో డిపెండెన్స్ ఇంపార్టెంట్. ఒమేగా పి అనేది ఎల్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ గా ఉండడం, థీటా మీద డిపెండ్ అవ్వకపోవడం, అలాగే ఎం మీద డిపెండ్ అవ్వదు, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, థీటా ఎలాగో ఈక్వేషన్ లో లేదు కాబట్టి ఇది ఈజీ గుర్తుపెట్టుకోవడం. ఓకేనా, మిగిలిన మాత్రం ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈక్వేషన్ లో ఎం కనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం అనుకునే ప్రమాదం ఉంది. దట్స్ నాట్ ద కేస్. ఓకేనా, అక్కడ ఈవెన్ దో ఇట్ అపియర్స్, it does not affect the precessional velocity. Okay, now rather the moment of inertia affects the precessional velocity. Okay, moment of inertia తక్కువ ఉంటే precessional velocity ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సింపుల్, మీరు దేన్నైనా కొంచెం లాజిక్ తో గుర్తుపెట్టుకోండి. ఫిజిక్స్ మాస్టర్ చేయాలంటే మనం అప్రోచ్ మారాలి. అన్ని సబ్జెక్ట్స్ లాగా ఫిజిక్స్ చదివితే అది మనం దాన్ని ఓన్ చేసుకోలేం. ఓకేనా, చాలా ప్యాషనేట్ అప్రోచ్ తో ఇంట్రెస్ట్ గా చదివితేనే అది మనం మాస్టర్ చేయగలుగుతుంది. ఓకేనా, సో ఎందుకంటే సింపుల్, ఇప్పుడు రొటేషనల్ ఇనర్షియా అనేది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కదా. సో మీకు ఎప్పుడైతే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ ఉంటుందో రొటేట్ అయ్యే నేచర్ పెరుగుతుందిగా. రొటేట్ అయ్యే నేచర్ పెరిగిందంటే ప్రెసిషనల్ వెలాసిటీ కూడా పెరుగుద్దిగా ఆటోమేటిక్ గా. అది మామూలు రొటేషన్ అయినా ప్రెసిషన్ అయినా ఈజీగా రొటేట్ అవుతుంది ఆబ్జెక్ట్. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఐ. ఓకేనా, సో ఇది. సో నెక్స్ట్ టైం ఉంది కాబట్టి ఒక 10 minutes. ఈలో మీరు ఒక్కసారి 2 minutes నాకు టైం ఇస్తే నెక్స్ట్ టాపిక్ కొన్ని 2 slides పెడతాను. ఓకే, సో మనం రిజిడ్ బాడీ అయిపోయింది కాబట్టి ఒక 10 minutes ఇది కూడా స్టార్ట్ చేస్తే మనకి కొంచెం కవర్ అవుతుంది టాపిక్. ఎందుకంటే 10 minutes అయింది కాబట్టి. మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీ తర్వాత మెకానిక్స్ ఆఫ్ కంటిన్యూస్ మీడియా. మీరు పీజీ సెట్ లాగిన్ అయిన తర్వాత సిలబస్ చూసుంటారు. సిలబస్ యాక్చువల్ గా మీరు చదివిన సిలబస్ తో సింక్ అవ్వట్లేదు. మీరు గమనించారో లేదు ఎంతమంది? మీకు సిలబస్ లో చదివినప్పుడు మీకు యాక్చువల్ గా పేపర్ 1 ఏం చదివి ఉంటారు మీరు? మెకానిక్స్, వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ చదివి ఉంటారు. సో ఏం చేశారంటే ఇదివరకు పేపర్ 1, పేపర్ 2 ని కలిపేసి ఒక పేపర్ గా మార్చారు మీకు 2021 స్కీమ్ లో. ఓకేనా, కానీ ఇప్పుడు దాని ప్రకారం కాకుండా ఓల్డ్ 16-17 స్కీమ్ ప్రకారమే మీకు సిలబస్ ఇచ్చారు. ఓకేనా, అంటే మీకు ఈ టాపిక్స్ అన్ని కూడా ఉన్నాయి. ఓకేనా, సో మెకానిక్స్ ఆఫ్ కంటిన్యూస్ మీడియా చూద్దాం ఒకసారి. ఇందులో మనం ఈ చాప్టర్ అంతా దేని గురించి అంటే మెటీరియల్ యొక్క ఇలాస్టిసిటీ అనే బిహేవియర్ గురించి. ఓకేనా, ఇలాస్టిసిటీ. మామూలుగా ఇలాస్టిసిటీ మన మెటీరియల్ చెప్పంటే మనం ఎమ్మటే ఏం చెప్తామంటే రబ్బర్ చెప్తాం. ఓకేనా, సో ఇలాస్టిసిటీ అంటే మన కామన్ మ్యాన్ పర్సెప్షన్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేస్తే డిఫార్మేషన్ వస్తుంది. డిఫార్మేషన్ అంటే ఏంటి? దాని షేప్ కానీ సైజ్ కానీ మారుతుంది. ఒక రబ్బర్ బ్యాండ్ ఊహించుకోండి ఒకసారి. ఊహించుకుంటే
రబ్బర్ బ్యాండ్ మీద నేను ఫోర్స్ అప్లై చేస్తే దాని లెంగ్త్ పెరగడం, థిక్నెస్ తగ్గడం, మొత్తానికి ఇలాంటి షేప్ లోను సైజ్ లోను చేంజెస్ వస్తాయి. ఓకేనా? సో రబ్బర్ ఎలాస్టిక్ అని చెప్తాం. అసలు యాక్చువల్ అది కాదు కాన్సెప్ట్. ఇలాస్టిసిటీ అంటే ఏంటంటే మనం రబ్బర్ ని డీఫార్మ్ చేసిన తర్వాత ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉపయోగించి డీఫార్మ్ చేస్తాం కదా, ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ ని వదిలేసాం అనుకోండి, ఏమవుతుంది? తన ఇనీషియల్ స్టేట్ కి వచ్చేస్తుందిగా, రబ్బర్ బ్యాండ్ వండి మామూలు అయిపోద్ది, ఏం జరగనట్టు. ఓకేనా? సో అది ఇలాస్టిసిటీ అంటే. ఓకేనా? సో ఇలాస్టిసిటీ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ రిమూవ్ చేసిన తర్వాత తన ఇనీషియల్ స్టేట్ కి అది ఎంత క్విక్ గా ఎంత ఎఫెక్టివ్ గా వస్తుందనేది ఇలాస్టిసిటీ. ఓకేనా? అందుకే ఇలాస్టిక్ కోఎఫిషియంట్ ఎక్కువగా ఉన్న విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ హ్యావ్ హైయెస్ట్ ఎలాస్టిక్ కోఎఫిషియంట్ అని బిట్లు అడుగుతారు. ఓకేనా? అడిగినప్పుడు అందులో రబ్బర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అందరు రబ్బర్ పెడతారు. రబ్బర్ కాదు, స్టీల్ కి ఎక్కువ ఎలాస్టిక్ కోఎఫిషియంట్. ఎందుకంటే స్టీల్ మీకు ఏమవుతుంది, రబ్బర్ చూడండి ఫోర్స్ అప్లై చేయగానే ఈజీగా డిఫార్మ్ అవుతుంది. అలా అవ్వడం గొప్ప కాదు ఇక్కడ ఇలాస్టిసిటీ అంటే. ఇలాస్టిసిటీ అంటే ఏది గొప్ప? ఎక్స్టర్నల్ ఫోర్స్ తీసేసిన తర్వాత ఎంత ఎఫెక్టివ్ గా అది నార్మల్ స్టేట్ కి వచ్చేస్తుంది అనేది కొలబద్ద ఇలాస్టిసిటీకి. ఓకేనా? సో ఆ ఆస్పెక్ట్ లో చూస్తే స్టీల్ ఈజ్ మచ్ మోర్ ఇలాస్టిక్ దాన్ రబ్బర్. ఓకేనా? సో ఈ కంటిన్యూస్ మీడియా అని ఎందుకన్నారంటే సింపుల్. ఆ మీడియా ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అంటే అవంతా ఒక యూనిట్ లా ఉంటాయి ఆబ్జెక్ట్, అంతేగాని దేనికి అది అన్నట్టు ఉండవు. ఓకేనా? ఒక రిజిడ్ గా ఒక సిస్టమ్ లాగా ఉంటాయి ఆ వస్తువులు, అందుకని వాటిని కంటిన్యూస్ మీడియా అంటారు. ఓకే, ఇందులో హుక్స్ లా ఇంపార్టెంట్ అమ్మా. హుక్స్ లా అంటే ఏంటంటే స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. మీరు ఈ పదాలని మామూలు ఇంగ్లీష్ లో మీరు ఈ రెండు పదాలు మీకు తెలుసు కదా. ఒకసారి స్ట్రెయిన్ అనే వర్డ్ ఉంది చూడండి. మామూలుగా మనం స్ట్రెయిన్ అయ్యాం, బాగా స్ట్రెయిన్ అయ్యేవరా అని మీ కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకుని వచ్చాక మీ అమ్మగారు నేను చూసి స్ట్రెయిన్ అయిపోయేవరా, రెస్ట్ తీసుకో అంటారు. అందుకే మనం కాలేజ్కి వెళ్ళి చూసేది ఏంటి, కొంచెం చూస్తాం. ఓకే, సో స్ట్రెయిన్ అయ్యామంటే ఫిజికల్ గా స్ట్రెయిన్ అయినట్టు అంటారా, లేకపోతే సైకలాజికల్ గా అదే మెంటల్ గా స్ట్రెయిన్ అయినట్ట? చెప్పండి. ఆ వర్డ్ దేనికి వాడతాం జనరల్ గా మనం? ఫిజికల్ గానే కదా. స్ట్రెయిన్ అవ్వడం అంటే అలిసిపోవడం, జనరల్ గా అది ఫిజికల్. ఓకేనా? స్ట్రెస్ అనే వర్డ్ ఉంది కదా, వాడాం అక్కడ. స్ట్రెస్ అనేది జనరల్ గా దేనికి సంబంధించింది? జనరల్ గా కాదు, అబ్సల్యూట్ గానే. స్ట్రెస్ అంటే మెంటల్ వర్డ్, మెంటల్ గా, అంతే కదా. సో ఇక్కడ స్ట్రెస్ స్ట్రెయిన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను రబ్బర్ బ్యాండ్ ఎగ్జాంపుల్ లో ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు డీఫార్మేషన్ వచ్చిందన్న అంటే స్ట్రెయిన్ వచ్చినట్టు లెక్క. స్ట్రెయిన్ అంటే అది ఎక్స్పాండ్ అవడమో లేకపోతే కంట్రాక్ట్ అవడమో జరిగింది కదా, సో దట్ ఈస్ కాల్డ్ స్ట్రెయిన్. మరి స్ట్రెస్ అంటే ఏమన్నా ఆ పదం ఎక్కడ వాడుతున్నాం మనం? ఇంటర్నల్ గా అని చెప్తున్నాం. స్ట్రెస్ అంటే బయట నుంచి వచ్చేది కాదు, మన లోపల పుట్టేది స్ట్రెస్. ఇక్కడ కూడా ఆ పదం, ఆ ఎగ్జాంపుల్ అందుకే చెప్పాను మీకు. ఇక్కడ ఈ సెన్స్ లో కూడా స్ట్రెస్ అంటే మెటీరియల్ లోపల డెవలప్ అయ్యే ఫోర్స్. అది స్ట్రెస్ అంటే ఏంటి సార్? అదంటే సింపుల్, మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసాం, స్ట్రెయిన్ ప్రొడ్యూస్ చేసాం. స్ట్రెయిన్, ఓకేనా, అంటే ఎక్స్పాండ్ అయింది, దాంట్లో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ వచ్చింది. మనం ఫోర్స్ వదిలేయగానే ఏమైపోయింది? ఆబ్జెక్ట్ తన ఇనీషియల్ స్టేట్కి వచ్చేసింది కదా. ఎందుకు వచ్చింది అలా? ఎవరు చెప్పారు దానికి? ఎవరు చెప్పారంటే మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉపయోగించి ఆబ్జెక్ట్ ని స్ట్రెయిన్ తీసుకొచ్చినప్పుడు లోపల స్ట్రెస్ అనే ఒకటి డెవలప్ అవుతుంది, ఒక ఫోర్స్. అది ఇంటర్నల్ గా డెవలప్ అవుతుంది. ఆ స్ట్రెస్ అనేది ఇట్ అపోజెస్ దిస్ స్ట్రెయిన్. ఓకేనా? సో నువ్వు ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ రిమూవ్ చేస్తావో ఈ స్ట్రెస్ వలన మళ్ళీ ఆబ్జెక్ట్ తన ఒరిజినల్ స్టేట్ కి వచ్చేస్తుంది. అంటే స్ట్రెస్ అనేది ఏంటి? మనం అప్లై చేసిన ఫోర్స్ కాదు. చాలా మంది ఇదే అనుకుంటారు, అప్లైడ్ ఫోర్స్ వేరు, స్ట్రెస్ వేరు. అప్లైడ్ ఫోర్స్ వల్ల స్ట్రెయిన్ వస్తుంది, మళ్ళీ వస్తువు నార్మల్ అయ్యేది దేని వల్ల? ఆ మెటీరియల్ లోపల ఉన్న స్ట్రెస్ వలన. స్ట్రెస్ అనేది లేకపోతే మెటీరియల్ మళ్ళీ నార్మల్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు ఈ హుక్స్ లా ఏం చెప్తుందంటే స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఓకేనా? మనం ఎంత స్ట్రెయిన్ కలగజేస్తే ఆబ్జెక్ట్ మీద అంత స్ట్రెస్ డెవలప్ అవుతుంది లోపల, ఇన్ ఆర్డర్ టు రెస్టోర్ ఇట్. ఓకేనా? సో స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ప్రపోర్షనాలిటీ తీస్తే ఒక కాన్స్టెంట్ పెట్టచ్చు కదా మనం. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ మల్టిప్లైడ్ బై స్ట్రెయిన్. దాన్ని ఏమంటాం? ఇలాస్టిక్ కోఎఫిషియంట్ అనొచ్చు, లేకపోతే మాడ్యులస్ ఆఫ్ ఇలాస్టిసిటీ అనొచ్చు. ఇక్కడ రాసాం కదా, ఒకసారి అండర్లైన్ చేస్తాను చూడండి. స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అర్థమై ఉంటుంది మీకు. సో స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఏమవుతుంది? ఒక కాన్స్టెంటే కదా చెప్పేది. దీన్ని హుక్స్ లా అంటాం మనం. ఓకే,
ఇక్కడ కాన్స్టెంట్ ఏమంటాం, మాడ్యులస్ ఆఫ్ ఇలాస్టిసిటీ అంటాం. ఓకేనా, కాకపోతే ఇక్కడ ఒక రూల్ ఉంది. ఈ హుక్స్ లా అనేది ఒక రీజియన్ వరకు వ్యాలిడ్ అవుతుంది. ఓకేనా, దానికి ఒక లిమిట్ ఉంటుంది. దేనికైనా ఒక సహనం ఉంటుంది కదా, ఒక పేషెన్స్ ఉంటుంది కదా. మనం ఎంత బాధ పెట్టినా వాడు ఓర్చుకుంటున్నాడని చెప్పి ట్రైన్ కలగజేస్తా ఉంటే వాడి లోపల స్ట్రెస్ పెరిగిపోయి అదొక బ్రేకింగ్ పాయింట్ వచ్చింది అనుకోండి, ఇలాస్టిసిటీ కాదు కదా, మొత్తం అది బ్రేక్ అయిపోతుంది. ఓకేనా, సో రెస్టోర్ అవ్వలేనంత విధిగా అది ముక్కలైపోద్ది ప్లాస్టిక్ లాగా. ఓకేనా, సో ఇలాస్టిక్ లిమిట్ లోపల అనే మాట ఇంపార్టెంట్. ఇలాస్టిక్ లిమిట్స్ లోపల స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, విచ్ ఇస్ కాల్డ్ హుక్స్ లా. ఈ రేషియో ఆఫ్ స్ట్రెస్ టు స్ట్రెయిన్ ఏమంటారంటే ఇలాస్టిక్ కాన్స్టెంట్ అంటారు దాన్ని, లేకపోతే మాడ్యులస్ ఆఫ్ ఇలాస్టిసిటీ అంటారు. ఓకే, సో మీకు ఈ ఇలాస్టిక్ కాన్స్టెంట్స్ అంటే రేషియో ఆఫ్ స్ట్రెస్ టు స్ట్రెయిన్ 3 రకాలమ్మా. ఓకేనా, 3 అంటున్నారు సార్, మీరు అక్కడ 4 రాసి చూపించారంటే 4వది డిఫరెంట్. ఓకేనా, అది నేను రేపు చెప్తాను. ఇక్కడ చూడండి 3 కాన్స్టెంట్స్ ఉన్నాయి, 3 కూడా ఇలాస్టిక్ కాన్స్టెంట్స్. ఒక చూడండి యంగ్స్ మాడ్యులస్, రెండోది బల్క్ మాడ్యులస్, తర్వాత మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, పాయిజన్స్ రేషియో విల్ డిస్కస్ లేటర్. ఓకే, ఇది వేరే టైప్ అన్నమాట. మీరు యంగ్స్ మాడ్యులస్ కానీ అంటే Y తో డినోట్ చేస్తారు, బల్క్ మాడ్యులస్ ని K తో డినోట్ చేస్తారు, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీని ఈటాతో డినోట్ చేస్తారు. ఇది K కాదు, యాక్చువల్ క్యాపా అంటాం, ఇది గ్రీక్ లెటర్. మనం అఫ్ కోర్స్ పిలవడానికి K అనుకోవచ్చు. సో మీరు 3 చూడండి, ఫార్ములా చూడండి, కింద రాశాను నేను. Y ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్, మళ్ళీ K ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్, ఈటా ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో 3 కూడా స్ట్రెస్ స్ట్రెయిన్ యొక్క రేషియోని, అంటే 3 కూడా ఇలాస్టిక్ కాన్స్టెంట్సే. మరి డౌట్ ఏమొస్తుంది, మరి 3 ఎందుకు సార్? 3 కూడా స్ట్రెస్ స్ట్రెయిన్ రేషియో అన్నప్పుడు 3 ఎందుకంటే మన పర్పస్ ని బట్టి. మనం గనక ఒక ఆబ్జెక్ట్, ఒక థిన్ వైర్ తీసుకున్నాం, థిన్ వైర్ మీద ఒక స్ప్రింగ్ కట్టి దానికి ఒక బరువు వేసాను నేను కొంత టెన్షన్ కోసం. అప్పుడు ఏమవుతుంది, డ్యూ టు దట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ స్ట్రెయిన్ వస్తుంది కదా. 1 మీటర్ ఉన్న ఆ వైర్ కాస్త 2 మీటర్స్ అయింది. ఓకేనా, సో దేర్ ఈజ్ స్ట్రెయిన్, అంటే ఎక్స్పాన్షన్ వచ్చింది కదా. ఆ స్ట్రెయిన్ ఏమనాలి, అది లెంగ్త్ లో వచ్చిన మార్పా, లేకపోతే ఏరియాలో వచ్చిన మార్పా, వాల్యూమ్ లో వచ్చిన మార్పా చెప్పండి. ఒక వైర్ తీసుకుని లెంగ్త్ కదా, లెంగ్త్ లో వచ్చిన స్ట్రెయిన్ కి మనం వాడే పదం లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సింపుల్, లాంగ్ అంటే లెంగ్త్ కదా, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. అప్పుడు ఉండే స్ట్రెస్ డెవలప్ అవుద్దా లేదా బాడీలో? నేను ఇందాక అన్నాను కదా, మనం ఏం చేస్తున్నాం, పదార్థాన్ని దాని ఇష్టానికి విరుద్ధంగా మనం వీఆర్ ఎక్స్పాండింగ్ ఇట్. సో పదార్థం ఊరుకుంటుందా, లోపల ఒక స్ట్రెస్ అనే ఫోర్స్ ని డెవలప్ చేసుకుని తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది అది. ఓకేనా, సో అప్పుడున్న స్ట్రెస్ ని ఏమనాలి, సింపుల్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. సో మనం ఒక వైర్ తీసుకున్న కాంటెక్స్ట్ లో అప్పుడు స్ట్రెస్ స్ట్రెయిన్ ఏమనాలి, మనం లాంగిట్యూడినల్ స్ట్రెస్, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాం. కాబట్టి ఈ రెండిటి రేషియోని యంగ్స్ మాడ్యులస్ అంటారు. ఓకేనా, సో దానికి ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది చూడండి, సింపుల్. Y ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ అంటే ఎప్పుడు కూడా F/A, అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఓకేనా, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే లెంగ్త్ కదా, దానికి ఎక్స్ప్రెషన్ ఏంటి, డెల్టా L/N. అడుగుతాను చెప్పండి. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ 2 మీటర్స్ లెంగ్త్ ఉంది, డ్యూ టు అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ ఇట్ ఎక్స్పాండెడ్ టు 2.5 meters. వాట్ ఈస్ ద స్ట్రెయిన్ చెప్పండి ఎవరన్నా, స్ట్రెయిన్ ఎంత? 2 meters ఉన్న వైరు 0.5 అనుకుంటాం, కానీ కాదన్నా. స్ట్రెయిన్ అంటే పర్సంటేజ్ కట్టాలి. ఓకేనా, ఇప్పుడు L అంటే ఎంత అన్నాను, 2 meters అన్నా. 2 meters కాస్త 2.5 meters అయింది. డెల్టా L ఎంత అప్పుడు? నువ్వు అన్నట్టు 0.5 meters కదా. కానీ స్ట్రెయిన్ అంటే డెల్టా L కాదు, డెల్టా L/L, అంటే పర్సంటేజ్ అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు స్ట్రెయిన్ ఎంత అని చెప్పాలి మీరు, 0.5 meters ఏమో డెల్టా L బై యాక్చువల్ గా దాని లెంగ్త్ ఎంత, 2 కదా. సో 0.5/2. ఓకేనా, సో స్ట్రెయిన్ అంటే అర్థం పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆర్ పర్సంటేజ్ ఆఫ్ కంట్రాక్షన్, అంతేగాని సింపుల్ గా ఎంత ఎక్స్పాండ్ అయింది అనేది కాదు, పర్సంటేజ్ తీసుకోవాలి. సో అందుకే చూడండి ఫార్ములా ఏమైంది ఇక్కడ మీకు, F/A మామూలే చెప్పాను కదా, స్ట్రెస్ అంటే ఇంకా F/A రాసేయడమే అన్నిటికంతే. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే లెంగ్త్ లో వచ్చిన మార్పు కాబట్టి డెల్టా L/L. సో ఫార్ములా ఏమవుతుంది, L న్యూమరేటర్ లోకి వెళ్తే FL/A డెల్టా L. సో ఇది Y కి ఫార్ములా, యంగ్స్ మాడ్యులస్.
యూనిట్స్ గుర్తుండాలమ్మా. యంగ్స్ మాడ్యులస్ కైనా, కేక్ అయినా, ఈటాకైనా అన్నిటికీ యూనిట్స్ ఒకటే, సింపుల్. పాస్కల్ అనొచ్చు, లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనొచ్చు. ఓకేనా. సిగ్మాకి మాత్రం యూనిట్స్ ఉండవు, అది తర్వాత చెప్తాను, అది వేరే కదా. నెక్స్ట్ బల్క్ మాడ్యులస్ చూడండి. బల్క్ను రిజిడిటీ చెప్పి ఆపుతాను నేను. బల్క్ మాడ్యులస్ చూడండి. బల్క్ అనే పదాన్ని మనం ఇంగ్లీష్ లో ఎక్కడ వాడతాం? మామూలుగా మీకు తెలుసు, బల్క్ అంటే సమేదో ఒక ball అంటే ఒక వస్తువు, అంతే కదా, హోల్ గా వాడతాం. సో బల్క్ అంటే వాల్యూమ్ కదా, వాల్యూమ్. ఒక క్రికెట్ బాల్ లోపల ఉన్న వాల్యూమ్, లేదా ఫుట్బాల్ లోపల ఉన్న వాల్యూమ్, అలాంటిది కదా బల్క్ అంటే. సో అంటే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ని ఎలా తీసుకోవాలి? థిన్ వైర్ కాదు ఈసారి మనం తీసుకుంది, ఒక బల్కీ ఆబ్జెక్ట్ హ్యావింగ్ సర్టన్ వాల్యూమ్. ఓకేనా. ఇప్పుడు దాని మీద మనం ఫోర్స్ అప్లై చేసాం అనుకో, అప్పుడు కూడా చేంజ్ వస్తుందిగా, సైజ్ మారుతుంది, షేప్ మారుతుంది, అంటే దేర్ ఈస్ డిఫార్మేషన్. సో ఏమవుద్ది? వాల్యూమ్ లో చేంజ్ వస్తుంది అప్పుడు. ఓకేనా. వాల్యూమ్ చేంజ్ వస్తుంది కాబట్టి ఆ స్ట్రెయిన్ ఏమనాలి? సింపుల్, వాల్యూమ్ స్ట్రెయిన్. లెంగ్త్ లో స్ట్రెయిన్ వస్తే దాన్ని లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనాలి. మనం తీసుకున్న ఆబ్జెక్ట్ ఈసారి వైర్ కాదు, వాల్యూమ్ ఉన్న ఒక వస్తువు కాబట్టి అప్పుడు వచ్చిన స్ట్రెయిన్ ఏమనాలి మనం? వాల్యూమ్ స్ట్రెయిన్ అనాలి. ఓకేనా. స్ట్రెస్ ఏమనొచ్చు? వాల్యూమ్ స్ట్రెస్ అనొచ్చు. జనరల్ గా టెక్స్ట్ బుక్ లో మీకు ఏమంటారంటే నార్మల్ స్ట్రెస్ అంటారు. ఓకేనా. అంటే వాల్యూమ్ తగ్గచ్చు లేకపోతే పెరగచ్చు. ఓకేనా. సో మళ్ళీ మామూలే, మూడు కూడా స్ట్రెస్ స్ట్రెయినే, స్ట్రెస్ బై స్ట్రెయినే, కాకపోతే ఏ స్ట్రెస్ ఏ స్ట్రెయిన్ అనేది చూసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఏంటి? నార్మల్ స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్. సో ఫార్ములా ఏమవుతుంది? మళ్ళీ ఇందాకట్లాగే అబ్జర్వ్ చేయండి. K ఈజ్ ఈక్వల్ టు F/A అంటే స్ట్రెస్, వాల్యూమ్ లో చేంజ్ అంటే ఎలా రాయాలి? డెల్టా V/V. సో V మళ్ళీ న్యూమరేటర్ లోకి వెళ్తే FV/A డెల్టా V. ఓకేనా. ఇంకా లాస్ట్ చూడండి, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. ఇది డిఫరెంట్. మీకు YK అనేవి రెండు ఒక టైప్ అమ్మా. ఎందుకంటే Y అంటే లెంగ్త్ లో వచ్చిన స్ట్రెయిన్, దాన్ని ఫోకస్ చేస్తుంది Y. వెరాస్ బల్క్ మాడ్యులస్ ఫోకసెస్ ఆన్ ద చేంజ్ ఇన్ వాల్యూమ్. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అలా కాదు. ఓకేనా. ఈ రెండు కూడా YK ఏంటంటే సైజ్ లో వచ్చిన చేంజెస్, అవి లెంగ్త్ పెరగడము లేకపోతే వాల్యూమ్ తగ్గడము, సంథింగ్ లైక్ దట్. ఓకే. రిజిడిటీ మాడ్యులస్ దేన్ని ఫోకస్ చేస్తుంది అంటే షేప్ లో వచ్చిన చేంజ్. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊహించుకోండి, ఒక బాడీ ఇలా ఉంది, అంటే ఒక రెక్టాంగిల్ ఇలా ఉంది కదా, క్యూబ్ అనుకోండి. మనం ఫోర్స్ అప్లై చేయడం వలన షేప్ ఇలా మారింది, అంటే యాంగిల్ మారింది. ఓకేనా. అంటే ఇలా వర్టికల్ గా ఉన్న ఆబ్జెక్ట్ కాస్త ఏమైంది? ఇలా బెండ్ అయింది. ఓకేనా. సో షేప్ లో వచ్చిన చేంజ్ కదా అది. వాల్యూమ్ కడితే సేమ్ అంతే ఉంటుంది, మారదు. సో అలాంటి చేంజెస్ వచ్చినప్పుడు మనం వాడే కాన్స్టెంట్ ఏంటి? వాడే ఎలాస్టిక్ కాన్స్టెంట్ ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ డినోటెడ్ బై ఈటా. సో దానికి ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే సింపుల్, షేరింగ్ స్ట్రెస్ అంటాం ఈ విషయంలో, దాన్ని టాంజెంటియల్ స్ట్రెస్ అని కూడా అంటారు. ఇప్పుడు వచ్చే స్ట్రెయిన్ ని మనం ఏమంటాం? షేరింగ్ స్ట్రెయిన్ అనాలి. ఓకేనా. షేరింగ్ స్ట్రెయిన్ అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు ఎగ్జాంపుల్లో, యాంగిల్ మారుతుంది. సో షేరింగ్ స్ట్రెయిన్ ఎంత అంటే తీటా అని చెప్పాలి. ఓకేనా. సో F/A బై తీటా. సో అప్పుడు ఏమవుతుంది? F/A తీటా. సో ఈ మూడు కాన్స్టెంట్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి అమ్మా. అంటే మూడు కూడా ఆబ్జెక్ట్ యొక్క ఇలాస్టిసిటీ బిహేవియర్ గురించి చెప్పి, కాకపోతే మనం తీసుకున్న ఆబ్జెక్ట్ ఒక వైరా, లేకపోతే ఒక బల్కీ ఆబ్జెక్టా, లేకపోతే షేప్ లో చేంజ్ వచ్చిన ఒక ఆబ్జెక్ట్ అన్న దాన్ని బట్టి రెలవెంట్ గా ఉన్న కాన్స్టెంట్ వాడతాం మనం. మీరు యంగ్స్ మాడ్యులస్ ప్రాక్టికల్ చేసి ఉంటారు ప్రాబ్లీ ఫస్ట్ ఇయర్ లో. ఒక స్కేల్ లేకపోతే ఒక మెటల్ బార్ తీసుకొని వెయిట్ వేసి మైక్రోస్కోప్ లో చూస్తూ మీరు యంగ్స్ మాడ్యులస్ కట్టి ఉంటారు. అది చూసారా, ఒక బార్ తీసుకున్నాం. అలాగే వాల్యూమ్ తీసుకుంటే రిజిడిటీ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్. ఇలా మూడు ఇలాస్టిక్ కాన్స్టెంట్స్ కనుక తెలిస్తే వాటి మధ్య రిలేషన్స్, నెక్స్ట్ పాయిజన్స్ రేషియో చెప్పిన తర్వాత మీకు ఆ రిలేషన్స్ అర్థమవుతాయి. ఇది చిన్న చాప్టర్ యాక్చువల్ గా, ఒక చిన్న సెషన్ కూర్చుంటే అయిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే రేపు మార్నింగ్ సెషన్ మాత్రం కనెక్ట్ అవ్వండి. మార్నింగ్ సెషన్ అంటే మార్నింగ్ సెషన్ ఎప్పుడులాగే 8 కనెక్ట్ అవ్వండి. ఒక హాఫ్ అన్ అవర్ చెప్పగలుగుతాను. సో ఇప్పుడు ఈ కంటిన్యూస్ మీడియా కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఇది కంప్లీట్ అయితే మనకి ఇంకా స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీను, సెంట్రల్ కోర్సెస్ కంప్లీట్ చేసుకోగలిగితే మనకి ఫస్ట్ సెమ్ కంటెంట్ అవుతుంది. నేను మళ్ళీ రేపటి ఇలాగే కంటిన్యూస్ మీడియాకి కూడా కహూట్ పెడతాను. కహూట్ ఆన్సర్ చేస్తున్నారు, చూశాను నేను, వెరీ గుడ్. కదా ఆన్సర్ చేసేది సిన్సియర్ గా ఇంకొంచెం యాక్యురేట్ గా చేయొచ్చేమో, ఎందుకంటే అన్ని సింపుల్ బిట్స్ కదా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఎమ్మటే పింగ్ చేయండి, నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకేనా. సో చదివేది అర్థం చేసుకుని చదివితే కనుక మీకు
మంచి రిజల్ట్ వస్తుంది అమ్మా. ఓకేనా? సో అది అది నేను ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ ఉండదని చెప్పాను కానీ మార్నింగ్ క్లాస్ మాత్రం ఉంటుంది. తర్వాత క్లాస్ సంగతి నేను చెప్తాను. సార్ చెప్పమ్మా ఆదిత్య. సార్ ఐ మీన్ బల్క్ మాడ్యూల్స్ ఎలక్ట్రిసిటీ కాన్స్టెంట్ లోని మనకి వాల్యూమ్ చేంజ్ అవుతుందని చెప్పారు కదా సార్. అవును. సో దానికి ఏమైనా రియల్ ఎగ్జాంపుల్ చెప్పగలమా సార్ మనం ఏమైనా? మా ఇంట్లో అమ్మ చపాతీ చేస్తుంది కదా, చపాతీ ముద్ద, దాన్ని గట్టిగా ప్రెస్ చేసాం అనుకో ఒక ఇన్ఫినిట్ సింబల్ చేంజ్ వస్తుంది కదా, కొద్ది గొప్ప వాల్యూమ్. ఓకేనా? అయితే క్రికెట్ బాల్, ప్లాస్టిక్ బాల్ తీసుకో, ఆ ప్లాస్టిక్ బాల్ ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసాం అనుకో కొంచెం బెండ్ వచ్చి వాల్యూమ్ లైట్ గా మారుతుందిగా. ఓకేనా? అంటే మనం అది విజువలైజ్ చేసుకోవడం కష్టం కొంచెం. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ద్వారా ఏదో కొంచెం చూచాయిగా ఒక మైండ్ లో పెట్టుకోవచ్చు. అంటే వాల్యూమ్ డ్రాస్టిక్ గా చేంజ్ అవ్వదు, ఎందుకంటే షేప్ మారుతుంది కాబట్టి అది కాంపెన్సేట్ అవుతుంది, కానీ స్లైట్ గా అయితే వాల్యూమ్ మారుతుంది. ఓకేనా? అంటే మనం బల్క్ గా ఇలా ప్రెస్ చేయాలి ఆబ్జెక్ట్ ని ఇలాగా, అందుకే దాన్ని నార్మల్ స్ట్రెస్ అన్నాం. ఓకేనా? నేను కొన్ని పాయింట్స్ కావాలనే మీకు ఇంకా అడిషనల్ చెప్పగలను కానీ కొన్ని హోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే అలా చెప్పుకుంటే వెళ్తే అది రెగ్యులర్ క్లాస్ అయిపోతుంది. ఓకేనా? సో ఇలా ప్రెస్ చేస్తాం కాబట్టి నార్మల్ స్ట్రెస్ అందుకే దాన్ని. ఓకేనా? సో వాల్యూమ్ చేంజ్ అయ్యే సందర్భాలు అది. ఎవరి మీద కోపం వచ్చి ఇలా పిసుకుతాం కదా చెయ్యి, అది కూడా బల్క్ మాడ్యూల్స్ అనుకోవచ్చు నువ్వు ఎగ్జాంపుల్. ఓకే ఓకే సార్. ఓకేనా? శ్వేత చెప్పమ్మా. సీలింగ్ ఫ్యాన్ ఎగ్జాంపుల్ అవుతుంది. ఏమ్మా కొంచెం క్లియర్ గా చెప్పమ్మా, వినపడతలేదు. ప్రెసిజన్ కి ఎగ్జాంపుల్ సీలింగ్ ఫ్యాన్ అవుతుందా సార్? సీలింగ్ ఫ్యాన్ అంటే మనం రొటేషన్ లో పెట్టినప్పుడు అటు ఇటు తిరుగుతుంది అదే అంటావా నువ్వు అనేది? నార్మల్ సీలింగ్ ఫ్యాన్. అదే సీలింగ్ ఫ్యాన్ ప్రెసిషన్ కాదు నాన్న, అది మామూలు రొటేషన్ అంతే. యాక్సెస్ ఆఫ్ రొటేషన్ ఫిక్స్డ్ గానే ఉంటది కదమ్మా సీలింగ్ ఫ్యాన్ కి, లేకపోతే కరెక్టే. అంటే నేను ఏంటంటే మంచి పర్ఫెక్ట్ గా ఫిట్ చేసిన ఫ్యాన్ గురించి మాట్లాడాను, నువ్వేంటంటే కొంచెం లూజ్ అయిన ఫ్యాన్ ఉంటాయి కదా రాడ్, అలాంటి ఫ్యాన్లు ఏమవుతాయి అంటే నిజంగానే కరెక్టే నువ్వు చెప్పింది. కొంచెం ఈ రాడ్ ఉంటుంది చూసావా, రాడ్ ఏమవుతుంటది ఇలాగా తిరుగుతుంటది, కరెక్టే, దాని ప్రెసిషన్ అనొచ్చమ్మా. కాకపోతే ఇక్కడ నీకు ఈ ఎఫెక్ట్ అబ్జర్వ్ చేయలేవు, ఏది ప్రెసిషనల్ వెలాసిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాంగులర్ మొమెంటం, అది ఉండదు. ఎందుకంటే మనం కంటిన్యూస్ గా వీఆర్ సప్లయింగ్ ఎనర్జీ టు ఇట్ కదా, మనం కంటిన్యూస్ గా ఎనర్జీ ఇస్తున్నాం కాబట్టి ఎనర్జీ డిసిపేషన్ ఉండదు కదా. సో ఆ సిస్టమ్ కి ఈక్వేషన్ అప్లై అవ్వదు. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చమ్మా, కొంచెం లూజ్ గా కరెక్ట్ గా ఫిట్ చేయని ఫ్యాన్ వాబ్లింగ్ ని ప్రెసిషన్ అని చెప్పొచ్చు. మీకు ప్రెసిషన్ కరెక్ట్ గా తెలియాలంటే మీ ఇంట్లో ఆడుకునే పిల్లలు పక్కన ఎవరైనా ఉంటే బొంగరం తీసుకుని ఒకటి వేసి చూడండి, ఆ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది మీకు. ఫాస్ట్ గా తిరిగినప్పుడు బొంగరం అసలు స్ట్రైట్ గా ఉంటది, స్లో అయిపోతున్న కొందికి ఇలా ఊగిపోతుంటది భరతనాట్యం చేస్తున్నట్టు. సో అదే ప్రెసిషన్ అంటే. ఓకేనా? మన ఎర్త్ కూడా సేమ్ అదే ప్రెసిషన్ చేస్తుంది. ఓకే, సో అంత ఎందుకమ్మా ఇప్పుడు అసలు చాట్ జీపీటీ యుగం కదా ఇది, మీరు ఏదన్నా ఒకటి ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో ప్రెసిషన్ అని కొడితే రియల్ గా కొట్టమంటే బోల్డ్ వీడియోస్ వస్తాయి. సో అవి చూసినా మీకు ఈజీగా ఐడియా వస్తుంది. ఓకే సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి కొంచెం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకసారి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ గైరోస్కోప్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఇప్పుడు మనకి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకో, దట్ ఆబ్జెక్ట్ కన్సిస్ట్ ఆఫ్ సో మెనీ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కదా. ఓకేనా? అన్ని పార్టికల్స్ ఉన్నప్పుడు మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆబ్జెక్ట్ మీద, ఆ ఫోర్స్ ఏ పార్టికల్ మీద పనిచేస్తుంది, ఎక్స్ మీద పనిచేస్తుందా, వై మీద? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఇప్పుడు మీ కాలేజ్ ఉంది, మీ కాలేజ్ కి నేను ఒక కమ్యూనికేషన్ చేరేయాలి. మీ కాలేజీలో ఒక 500 మంది పిల్లలు, 30 మంది స్టాఫ్ ఉన్నారు. సో 800 మందికి ఫోన్లు చేసి చెప్తాను నేను కమ్యూనికేషన్ చెప్పమంటే? చెప్పనుగా. నేను ఏం చేస్తాను, సింపుల్ గా ఒకే ఫోన్ కాల్ చేస్తా టు ద ప్రిన్సిపల్. ఓకేనా? సో ప్రిన్సిపల్ ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఎంటైర్ కాలేజ్. సో మనం ప్రిన్సిపల్ కి చెప్పితే కాలేజ్ మొత్తానికి చెప్పినట్టే, ఆదిత్యకి చెప్పినట్టే, వాళ్ళ మేడంకి చెప్పినట్టే, అందరికి చెప్పినట్టే. సో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ప్రిన్సిపల్ ఒకటికి చెప్తే ఆ ఎఫెక్ట్ అందరి మీద ఉంటుందా లేదా? అలాగే ఒక ఆబ్జెక్ట్ మీద మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏ పార్టికల్ మీద ఫోర్స్ పనిచేస్తుందని నువ్వు అనుకుంటావు? నువ్వు అందుకే ఏమనుకోవాలి, దేర్ ఈస్ ఎ పాయింట్ కాల్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆర్ ఇన్ సమ్ కేసెస్ సెంటర్ ఆఫ్ మాస్
దాని మీద ఫోర్స్ పనిచేస్తే చాలు, ఫోర్స్ పనిచేస్తుంది. దాని వల్ల ఆబ్జెక్ట్ మొత్తం కంట్రోల్, అంటే అది ప్రిన్సిపల్ అన్నమాట. కాలేజీకి ప్రిన్సిపల్ ఎలాగో ఒక ఆబ్జెక్ట్ కి ప్రిన్సిపల్ ఎవరంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆర్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకేనా? అది అంటే ఆబ్జెక్ట్ యొక్క మొత్తం మాస్ అంతా కూడా ఒక పాయింట్ మీద కాన్సన్ట్రేట్ అయినట్టు ఆబ్జెక్ట్ బిహేవ్ చేస్తుంది. దట్ ఇమాజినరీ పాయింట్ ఈజ్ వాట్ వి కాల్ ఏ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. చిన్నపిల్లలు సైన్స్ ప్రాజెక్టులు చేస్తుంటారు, తెలుసు కదమ్మా. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్ని ఎడ్జ్ ఉన్న ఒక టేబుల్ లాంటిది తీసుకొని దాని మీద ఒక వస్తువుని నిలబెడతారు. ఓకేనా? మీకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని గూగుల్లో కొడితే, స్టోన్స్ అని కొడితే మీకు కొన్ని స్టోన్స్ ఏమవుతాయి అంటే, హిల్లీ ఏరియాస్ లో ఒక స్టోన్ ఉంటుంది. ఆ స్టోన్ ఎడ్జ్ మీద ఇంకో పెద్ద స్టోన్ ఉంటుంది, కానీ పడదు. అది ఎందుకు పడదంటే ఈ కింద ఉన్న స్టోన్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడుందో కరెక్ట్ గా దాని మీద ఆ స్టోన్ వచ్చి కూర్చుంటది. ఓకేనా? మీకు అంత ఎందుకండి, పోల్ వాల్ ఇది తెలుసు కదా మీకు, రోప్ వాకింగ్ చేస్తారు, ఐడియా ఉందా? నా బ్లాగ్ మీకు ఫస్ట్ లో పెట్టాను గ్రూప్ లో, ఒకసారి ఆ బ్లాగ్ ఓపెన్ చేయండి. ఇందులో ఇలాంటి చాలా అప్లికేషన్స్ ఉంటాయి. రోప్ వాకింగ్ అంటారు, ఐడియా ఉందా? రోప్ వాకింగ్ అంటే ఒక తాడు కట్టేసి గాల్లో, ఆ తాడు మీద ఒక పెద్ద పోల్ పట్టుకుని నడుస్తుంటారు కొంతమంది. అది ప్రిన్సిపల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీయే కదా. అంటే ఆ పెద్ద పోల్ ఏం చేస్తుందంటే అతని బాడీతో కలిసిపోయినట్టే కదా. ఇప్పుడు ఎప్పుడు పడిపోతాడు తెలుసా? అతని బాడీ, ఆ పోలు రెండు కలిపిన సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆ రోప్ మీద కాకుండా పక్కకి ఇటుగానే అటుగానే వెళ్ళింది అనుకోండి, పడిపోతాడు. సో అతను పోల్ ని ఇలా బ్యాలెన్స్ చేసుకుంటే ఏం చేస్తాడు? హీ ఎన్ష్యూర్స్ దట్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ది కంబైన్డ్ సిస్టమ్, హిమ్ అండ్ ది పోల్ టుగెదర్, ఆల్వేస్ లైస్ అబౌవ్ ది రోప్. మీకు అసలు ఆ చిన్న పోలే ఉంది. ఒకసారి ఒక వ్యాలండా అని, ఒక నిక్ వ్యాలండా అని ఒక సాహసికుడు, అతను ఏంటంటే నయాగరా ఫాల్ తెలుసు కదా, ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం నయాగరా జలపాతం, పెద్ద జలపాతం. ఆ నయాగరా జలపాతాన్ని ఒక ఎడ్జ్ నుంచి ఇంకో ఎడ్జ్కి ఒక తాడు కట్టి దాంతో రోప్ వాకింగ్ చేసి దాటాడు. అంటే ఫిజిక్స్ మీద ఎంత నమ్మకం చూడండి అతనికి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ కాన్సెప్ట్ ఎంత పర్ఫెక్ట్ గా నమ్మకపోతే దాన్ని బేస్ చేసుకుని ఆయన అలాగా వాక్ చేసుకుంటూ వెళ్తాడు. ఓకేనా? సో ఒక రిప్రజెంటేటివ్ లాంటిది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే పాయింట్. మొత్తం ఆబ్జెక్ట్ యొక్క మాస్ అంతా ఒక పాయింట్ దగ్గర ఉన్నట్టు ఆబ్జెక్ట్ బిహేవ్ చేస్తుంది వెన్ ఇట్ ఈస్ మూవింగ్. ఓకే, దట్ పాయింట్ ఈస్ వాట్ వీ కాల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అది ఓకేనా? ఎస్ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఓకేనా.